ప్రభువగు యెహోవా మీకే స్తోత్రములు. ప్రభువగు యెహోవా మీకే స్తోత్రములు. ప్రభువగు యెహోవా మీకే స్తోత్రములు. సృష్టికర్తవైన తండ్రి యెహోవా మీకే స్తోత్రములు. సృష్టికర్తవైన తండ్రి మా యెహోవా మీకే స్తోత్రములు. సృష్టికర్తవైన మా తండ్రి యెహోవా మీకే స్తోత్రములు. మా రక్షకుడవైన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. మా రక్షకుడవైన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. మా రక్షకుడవైన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దైవమా మీకే స్తోత్రములు. సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దైవమా మీకే స్తోత్రములు. సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దైవమా మీకే స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. శాపముల నుండి విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. పాప శాపముల నుండి విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. పాప శాపముల నుండి విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. స్తోత్రము నాయన. మహాగణుడా మీకే స్తోత్రాలు. మహోన్నతుడైన దేవా మీకే స్తోత్రాలు. మీరు మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడవై ఉన్నారయ్యా. హోలీ స్పిరిట్ గాడ్, హ్యావ్ యువర్ వే ఇన్ జీసస్. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యములు నూతనపరచండి. మీ కార్యములు ఈ దినము నూతనముగా మా జీవితాలను, మా కుటుంబంలో మీరు జరిగించండి. మాకు నూతన హృదయము దయచేయండి. అవును ప్రభు, రాతి హృదయమును తీసి మాంసపు హృదయమును ఇస్తానన్నాను. మీ వాక్యమును, మీ వాగ్దానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మీ మాటలను, మీ ఆత్మస్వరములకు లోబడే మాంసపు హృదయం యేసు నామమున మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యములో జీవమున్నది. ఆ వాక్యములో ప్రభావం మరి మీ స్వరము వినగలుగుటకు నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఉదయమునే సజీవ దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా యేసు నామములో పలకబడుతున్న సజీవ దేవుని వాక్యమే మా జీవితంలో నెరవేరును గాక, స్థిరపరచబడును గాక. యేసునిత నామమును బట్టి ఈ ఒప్పుకొనును, ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి మాటలను, దేవుని వాగ్దానములను ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్దాము. కుటుంబముగా కలిసి మరి చేస్తున్నట్లయితే ఇంకా ఆశీర్వాదకరంగా మరి సమయం ఉండబోతా ఉంది. నేను, నా కుటుంబము, నా పిల్లలు ప్రభువగు యెహోవాకు చెందిన వారము అని ప్రకటిస్తున్నాము. నేను, నా కుటుంబము, నా పిల్లలు ప్రభువకు యెహోవాకు చెందిన వారమని యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాము. మా కుటుంబము దేవుని రక్షణలో, సమాధానములో మరియు దేవుని ఉద్దేశములో నడవడానికి దృఢ నిశ్చయము చేసుకొనుచున్నాము. మా కుటుంబము దేవుని రక్షణలో, సమాధానములో మరియు ఆయన ఉన్నతమైన ఉద్దేశములో నడవడానికి దృఢ నిశ్చయము చేసుకొనుచున్నాము. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం ప్రకారం మేము కుటుంబముగా మా జీవితమంతా ప్రభువగు యెహోవానే సేవిస్తాము. మేము కుటుంబముగా మా జీవితమంతా ప్రభువగు యెహోవానే సేవిస్తాము. కాబట్టి
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం ప్రకారము మా కుటుంబానికి వ్యతిరేకముగా రూపుదిద్దుకున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. మా కుటుంబానికి వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మేము కుటుంబమంతా ప్రేమతో, ఐక్యతతో, ఆనందముతో నిండి ఉంటాము. మా కుటుంబమంతా ప్రేమతో, ఐక్యతతో, ఆనందముతో నిండి ఉంటాము. కలహం, గందరగోళం, విభజనలకు మా కుటుంబములో స్థానము లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాము. కలహం, గందరగోళం, విభజనలకు మా కుటుంబములో స్థానము లేదని యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాము. దేవుని వాక్యముతో ఏకీభవించని ప్రతి ఆలోచనను, ప్రతి అబద్ధమును, ప్రతి అసత్యమును, ప్రతి మోసమును మా ఆలోచనలో నుండి చెరపట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల క్రిందకి పడద్రోస్తున్నాము. మా కుటుంబములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ పేరు చదివి ఈ ప్రార్థన చేయండి. మా బిడ్డల జీవితంలో దేవుని వాక్యముతో ఏకీభవించని ప్రతి ఆలోచనను చెరపట్టి యేసయ్య పాదముల క్రిందకి పడద్రోస్తున్నాము. ప్రతి మాట తీరు, ప్రవర్తన వాక్యానుసారముగా లేని జీవిత విధానాన్ని ప్రేరేపిస్తున్న ప్రతి కార్యమును యేసుక్రీస్తు నామములో మా కుటుంబముల నుంచి తొలగిపోవునట్లు యేసు రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో నుండి దేవుని యొక్క వాగ్దానం స్వీకరిద్దాము. మీరందరూ కూడా బైబిల్స్ తెరిచి పూర్తి అధ్యాయము చదవండి. కానీ ఈ సమయంలో 3వ వచనం నుంచి దేవుని వాగ్దానం చూద్దాం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. మన జీవితాలు అస్థిరంగా ఉంటే మనకి ఆనందం ఉండదు. ఒకరోజు ఆనందంగాను, ఒకరోజు మరి సమస్తము కోల్పోయినట్లుగాను. మరి ఇటువంటి పరిస్థితిని మనం ఎవరూ ఇష్టపడమండి. మనమందరం కూడా దేవుని వచ్చిన నీతిలో, సంతోషములు కొనసాగాలని ఆశపడుతూ ఉంటాం. సో భక్తి చేస్తున్నప్పుడంట ఒక స్థిరత్వం అనేది మన జీవితాలలో ఏర్పడుతుంది. భక్తి లేకుండా జీవించే జీవితము అస్థిరమైనటువంటి పరిస్థితులకు కారణము. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు మాత్రము కదలదు. ఎవరు నీతిమంతులు అంటే మనకి అబ్రహాము గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము తన నమ్మకాన్ని ఎలాగ చూపగలిగాడు అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడటమే దేవునిని అబ్రహాము నమ్మినట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను కూడా మనము నమ్మాము అనడానికి ఏంటి రుజువు అంటే మనం ఆయన చెప్పినట్టుగా ఆయన వాక్యములకు లోబడి జీవించడమే. ఈరోజు దేవా, నీ యందు భయభక్తులు నేర్పించండి. నిన్ను నమ్మి నీ వాక్యములో మీరిస్తున్న ప్రతి ఉపదేశానికి లోబడగలిగేటువంటి ఆ మనస్సు నాకు దయచేయండి అని అడుగుతాం. ఎందుకంటే అలాగున మనం జీవిస్తున్నప్పుడు దేవుడిస్తున్న మాట, మన జీవితంలో మన వేరు కదల్చబడదు, నీతిమంతుల వేరు కదల్చబడదు. ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా మనము స్థిరముగా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి స్థానంలోనికే వెళ్ళనై ఉన్నాం. స్థిరపరచబడిన తర్వాత ఘనత వస్తుందని మనందరము కూడా దేవుని పాడి ఆరాధిస్తున్నాం. అటువంటి ఆశీర్వాదము మన కుటుంబాలలో యేసుక్రీస్తు నామములో మనము కలిగి ఉన్నట్లు దేవునికి లోబడే మనసు కొరకు కొంతసేపు ఆయనతో గడిపి ప్రార్థన చేసి
భయభక్తులు నేర్పించమని కుటుంబముగా ఆయన వేడుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.